తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జీవితం చరమాంక దశలో జస్ట్ వదిలేయడం కాకుండా ఆర్ జస్ట్ ఇంకేం చేస్తామో అని చేతులు ఎత్తేసి అయ్యో పోతున్నాడనో, లేకపోతే ఏదైనా చేసి వాళ్ళని బతికించాలి, వాళ్ళని చావనీయకూడదు అలాంటివి కాకుండా పోతున్నారు అంటే అది యాక్సెప్ట్ చేసి షిఫ్టింగ్ గేర్స్ అంటారు. ఇంకా క్యూర్ దీనికి లేదు, ఈ డిజీజ్ని పూర్తిగా తీయలేం, కానీ స్టిల్ మనం కేర్ చేయాలి వాళ్ళ కోసము, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని. సో 1998 to 2000 I was among the first 30 doctors, ఫ్యాకల్టీ స్కాలర్స్ అనేవాళ్ళు మమ్మల్ని రాబర్ట్ వుడ్ జాన్సన్ ఫౌండేషన్ ద్వారా. అప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసాము 30 యూనివర్సిటీస్కి 30 హాస్పిటల్స్కి. సో నా బ్యాక్గ్రౌండ్ అదనమాట. ఇక్కడి నుంచే చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి మెడిసిన్, జీరియాట్రిక్స్, హాస్పిస్ చేసి నెమ్మదిగా ఫెడరల్ గవర్నమెంట్ కోసం పనిచేశాను. ఒక 32 years పనిచేసి నా ప్రొఫెసర్ ఎట్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఇన్ జీరియాట్రిక్స్ అండ్ హాస్పిస్ మెడిసిన్. వెరీ గుడ్. నైస్ టు know all the details about you, Sarah. Palliative care అంటే ఏంటో అసలు మాకు తెలియజెప్తే బాగుంటుంది. పాలియేటివ్ కేర్ అంటే PALLIATIVE అండ్ పాలియం అంటే యాక్చువల్లీ అర్థము క్లోక్, కవర్ చేసేసేది లాటిన్లో, అలా అని అన్నమాట. సో అక్కడి నుంచి ఆరిజిన్ వచ్చింది. తర్వాత దాన్ని తీసుకుని ఎడ్యుకేషన్ చాలా మొదలుపెట్టారు. కొంచెం ఇట్ విల్ బి నైస్ టు టాక్ అబౌట్ ద ఆరిజిన్స్. 1967 ప్రాంతంలో డేమ్ సిసిలీ సాండర్స్ అని ఒక ఆవిడ ఫస్ట్ సోషల్ వర్కర్గా ఉండి చాలా మంచిగా ఒక పేషెంట్ని కేర్ తీసుకుంటూ ఉంటే, ఆయన డబ్బున్న ఆయన, ఈవిడ వచ్చి ఇంత సేవ చేస్తుంటే ఆయన పోతో అన్నాడు, ఈ డబ్బు ఆమెకు వదిలేసి ఇలాగే ఇంకొంతమందికి సేవ చేయి ఈ డబ్బుతో, ఇలా జీవితం చివరి దశలో ఉండి ఎవరు లేకుండా ఉంటే వాళ్ళు దీనస్థితిలో ఉండకుండా మంచిగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేలాగా ఏదైనా చెయ్యి అంటే, తర్వాత ఆమె అనుకుంది నేను సోషల్ వర్కర్ అయితే ఎక్కువ చేసేది లేదు, నర్స్ అయితే ఎక్కువ చేయగలను అని నర్స్గా చదివి నర్సు ఉద్యోగం చేసింది. అప్పుడు మళ్ళీ ఆమెకు అనిపించింది నేను చేస్తున్నా కానీ నేనేమి ప్రిస్క్రైబ్ చేయలేను నర్స్గా ఉంటే అని డాక్టర్ అయింది. డాక్టర్ అయ్యి అప్పుడు ఆమె అన్నమాట అసలు ప్రపంచానికంతా పునాదులు వేసింది. అంతకంటే ముందు 11th century మన అశోకుడు దారి మీద చెట్లు అవి నాటించి బావులు తవ్వి ఏంటంటే ఇలా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఇది లేకపోయి చనిపోతే వాళ్ళు దీనావస్థలో ఉండకుండా వాళ్ళకి తిండి ఉండాలి, వాళ్ళకి నీడ ఉండాలి అని ఒక విధంగా అంటారు. వరల్డ్ అంతా చేయడానికి ముందే మన అశోకుడు ఏంటి కరుణతో ఎలా మనుషుల్ని చూడాలి అని నేర్పించాడు అని పాలియేటివ్ కేర్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. సో ఈ డేమ్ సిసిలీ సాండర్స్ 67లో మొదలుపెట్టిన ఉద్యమము. తర్వాత 1969 ప్రాంతంలో ఒక ఆవిడ సైకియాట్రిస్ట్ కూబ్లర్ రాస్ అని ఆవిడ షీ అనలైజ్డ్ గ్రీఫ్. మనము ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చి విషమ పరిస్థితులు వస్తే ఇట్స్ న్యాచురల్ టు ఫీల్ సాడ్. ఆవిడ ఫస్ట్ చనిపోయే ముందు డెత్ అండ్ డైయింగ్ అని ఆ స్టేజెస్ ఏముంటాయి అని. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. అండ్ ఇవి యూనివర్సల్, అన్నీ ఒక సేమ్ ఆ సీక్వెన్స్లో వెళ్ళవు కానీ, బట్ ఇన్ జనరల్ పీపుల్ హ్యావ్ 5 reactions when they are facing grief, when they are facing death. ఫస్ట్ది డినయల్. ఇది కాదు, నువ్వు అంటున్నావు నేను చనిపోతానని, కాదు నువ్వు అంటున్నావు మా తమ్ముడు చనిపోతున్నాడు, మా అమ్మ చనిపోతుందని, కాదు డినై చేస్తారు, బాగా ఫైట్ చేస్తారు, నువ్వు తప్పు, నేను నమ్మను నిన్ను అని. డినయల్. తర్వాత యాంగర్, నాకెందుకు అవుతుంది, నేను మంచి జీవితం నడిపాను, ఇది కాదు, అయ్యో మా అమ్మ కుట్టి 60 ఏళ్ళే ఇప్పుడే చనిపోవడం ఏంటి, అందరి మీద కోపం వస్తుంది, ఎవరినో బ్లేమ్ చేస్తారు, నువ్వు వాడికి ట్రీట్మెంట్ ఇప్పలేదు, నువ్వు ఇది చేయలేదు, నేను చెప్తూనే ఉన్నాను. సో ఫస్ట్ డినయల్, తర్వాత యాంగర్,
తర్వాత బార్గెనింగ్ కొంచెం మెత్తబడతారు. ఇదేదో ఐ థింక్ నిజం ఉంది ఇందులో కొంచెమని. మీరు 6 నెలలే బతుకుతారంటున్నారు, కనీసం 2 ఏళ్ళైనా బతకాలండి, వాళ్ళ మనమడి పెళ్లి చూసేంత వరకు అయినా కొంచెం బతికిచ్చండి అలా అని బేరం ఆడతారు. దాని తర్వాత డిప్రెషన్ వచ్చేస్తుంది. అంతే, ఇంకా లాస్ కదా, ప్రిపేరింగ్ ఫర్ లాస్ అని. లాస్ట్కి యాక్సెప్టెన్స్ వస్తుంది. సో ఈ స్టేజెస్ అన్నీ అర్థం చేసుకుంటే దిస్ ఈజ్ వాట్ పాలియేటివ్ కేర్ టాక్స్ అబౌట్. ఇట్ ఈస్ కేర్ బియాండ్ క్యూర్. జస్ట్ బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యూర్, వీ డు నాట్ గివ్ అప్. దేర్ ఈస్ స్టిల్ హోప్. దేర్ ఈస్ స్టిల్ హోప్ that they don't suffer. There is still hope that they can eat, they can see what they want to see, Allah ani. So this is what palliative care does, symptom management ani. Whatever is in our hands, let us make a difference. Let us make dying not a very sad and depressing experience, but we can celebrate life, Allah ani. So palliative care ante it is one of the branches of medicine. 67లో డేమ్ సిసిలీ సాండర్స్ మొదలుపెట్టి 69లో కూబ్లర్ రాస్ ఓకే ఈ స్టేజెస్ అని చెప్పాక అమెరికాకు వచ్చేప్పటికి 1974 అయింది బిఫోర్ ఇట్కే. తర్వాత అమెరికాకి వచ్చినా ఇంకా చాలా రెసిస్టెన్స్ ఉండింది. ఇట్ ఈస్ దెన్ దే థాట్ అందరు డాక్టర్లు చేసేదే కదా చావుతో డీల్ చేయడము, దీనికి పెద్ద బ్రాంచ్ కావాలా అలా అని. బట్ నెమ్మదిగా 86 తర్వాత నుంచి అలా చేసి మొత్తానికి అమెరికాలో 2006లో బోర్డ్ సర్టిఫికేషన్ పెట్టారు. జస్ట్ లైక్ మన కిడ్నీ డాక్టర్ గానో పల్మనరీ డాక్టర్ చేసినట్టే హాస్పిస్ ప్రాక్టీస్ చేయాలన్నా మీకు ఫెలోషిప్ చేయాలి, సర్టిఫికేషన్ కావాలి అని. ఇండియాలో ఇంకా మొదలైంది కానీ ఇంకా అంత పుంజుకోలేదు, ఇంకా కొంచెం స్లోగా ఉంది. నేను వచ్చిన కొన్ని రోజుల్లో ఇక్కడ 3 వారాల నుంచి ఉంటున్నాను, యుఎస్ నుంచి వచ్చి బాగా వింటున్నాను. చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళే. హాస్పిస్ ఎందుకు బాబోయ్, వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు తర్వాత మనిషి లేవడు, అదెందుకు ఇన్ని రోజులు మనము మనిషిని కేర్ తీసుకుని ఇప్పుడేంటి ఇంకెవరి చేతుల్లోనో పెట్టేయడము. సో ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే నేను నా ప్రీవియస్ విజిట్స్ కంటే ఇప్పుడు చూసింది అంత అన్ఫెమిలియారిటీ లేదు. అట్లీస్ట్ మనుషులకి మాట్లాడుతున్న వాళ్ళకి తెలుసు, ఓకే స్పర్శని విన్నాము, పాలియం అని విన్నాము. సో దాట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్. సో ప్రోగ్రెస్ అవుతోంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.